హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో ఏంటంటే మొన్న పండక్కి ఒక బ్లౌజ్ చేసుకున్నాను నేను కంప్యూటర్ వర్కు. అది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే షూట్ చేశాను కానీ ఎడిట్ చేసేటప్పుడు చూస్తే వాయిస్ అనేది అప్ అండ్ డౌన్ అయితే వచ్చిందనమాట. క్లారిటీగా వినిపించలేదు. అందుకే వాయిస్ నేను సపరేట్గా ఇచ్చానమాట. ఫస్ట్ అయితే శారీ చూడండి. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికొచ్చేసి కింద బార్డర్ చూడండి పర్పుల్ ఇంకా సిల్వర్ కాంబినేషన్‌లో వచ్చిందనమాట. కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది. పట్టు శారీ ఇది. రేషన్ పట్టు టైప్ ఉంటదనమాట శారీ అయితే. మరి వెయిట్ కూడా ఏముండదు గానీ బావుందండి క్లాత్. సో, ఈ శారీ వచ్చేసి నాకు 2200 అలా పడిందనమాట కాస్ట్. దీంట్లోకి ఈ శారీలోకి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. ఇంక్ బ్లూ అంటారు గదా! సో, ఆ బ్లూ అనమాట ఇది. సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో వచ్చింది. బ్లౌజు, పళ్ళు 2 కూడా ఈ బ్లూ కాంబినేషన్‌లో వచ్చిందనమాట. ఇదొచ్చేసి పళ్ళు. మొత్తం సిల్వర్ జరీతోటొచ్చింది. సో, ముందు శారీ చూపిస్తే బ్లౌజ్ తర్వాత ఒక ఐడియా ఉంటది గదా అనేసి, బ్లౌజ్ వచ్చేసి ఇలా చేశానండి వర్క్. ఫుల్ వర్క్ చేశాను. హ్యాండ్‌కొచ్చేసి ఫుల్ వస్తదనమాట. నెక్‌కి మాత్రం బార్డర్ లాగా వస్తది. ఈ వర్క్ ఏంటంటే మొత్తం ఫ్లవర్ డిజైన్‌లో వస్తదనమాట. ఫ్లవర్సు, మొగ్గలు అంతే. లీవ్స్ కూడా తక్కువగా ఉంటాయి. చూసారా ఎంత బావుందో? ఇది మొత్తం కట్ వర్క్ డిజైన్ అండి. మంచి లుక్ ఉంది కదండీ! ఆరెంజ్ కాంబినేషన్‌లో ఆరెంజ్, గోల్డ్ ఆ 2 కలర్సే యూజ్ చేశాను నేను. సిల్క్ థ్రెడ్‌లో వచ్చేసి ఆరెంజ్, మధ్యలో వచ్చేసి పింకు వేశాను చూడండి. అంటే ఫ్లవర్‌కి మాత్రం 2 కలర్స్ వచ్చిందనమాట. సో, మధ్యలో వచ్చేసి నేను ఆ ఫ్లవర్‌కి చుట్టూ అవుట్‌లైన్ గూడా పింక్ వేశాను. ఇంకా గోల్డ్ వచ్చేసి జరీ యూజ్ చేశాను. 450 మోడల్‌లో జరీ థ్రెడ్ అనేది అసలవ్వదు. కాకపోతే ఒక్క బ్లౌజ్‌కైనా అట్లా సింపుల్ టచ్ అయినా ఇవ్వాలి అని చెప్పేసి నేను జరీ థ్రెడ్ తోటి ఇంక అక్కడే నుంచొని కష్టపడి వేశాననమాట. ఏంటంటే మనకి ఒక వేలెడంత పొడుగు కుడతది. థ్రెడ్ కట్ అవుతది. అలా ఉంటదనమాట జరీ థ్రెడ్ వేస్తే. ఇక్కడ చూసారా అవుట్‌లైన్ అంతా నేను జరీ థ్రెడ్ తోటే ఇచ్చాను. నెక్‌కేంటి, హ్యాండ్స్‌కేంటి చూసారా? జరీ వేస్తే ఆ షైనింగ్ ఆ లుక్కే వేరండి. మొగ్గల్లో కూడా చూడండి చుట్టూ అవుట్‌లైన్ ఉంటది గదండీ! జరీతోటి వేశాననమాట. అందువల్ల ఈ వర్క్‌కైతే మంచి లుక్కొచ్చిందనమాట. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ రావడం వల్ల దాని మీద ఈ వర్క్ చాలా నీట్‌గా ఉందండి. పెద్ద బార్డరొచ్చింది. అదొచ్చేసి హ్యాండ్‌కి పెట్టాను నేను. ఆ హ్యాండ్ మీద వేశాననమాట ఫుల్ వర్కు. నేనైతే ఫస్టు ఇదొచ్చేసి ఫుల్ సిల్వర్‌లో ఉంది. దీని మీద ఈ వర్క్ కనిపిస్తదో లేదో అనుకున్నాను హ్యాండ్‌కి. కానీ ఆ బార్డర్ మీద వేయడం వల్ల హ్యాండ్స్ అయితే ఇంకా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు పిక్ నేను పక్కన పెడతాను మీరు చూడండి. చాలా గ్రాండ్‌గా ఉంది లుక్ అయితే. సో, ఇదైతే నేను ఫస్ట్ వర్క్ వేశాను. వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీనికి సూట్ అయ్యే స్టోన్స్ పెట్టాను. మీరు దగ్గర నుంచి చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. గోల్డ్‌లోనే 2 టైప్స్ పెట్టాననమాట స్టోన్స్. ఫ్లవర్ మిడిల్‌లో ఒక రకం, చుట్టూ ఒక రకం అలాగనమాట. హ్యాండ్‌కొచ్చేసి డిజైన్ వేసినప్పుడు మధ్యలో ఖాళీ అనిపిచ్చింది. సో, ఆ ఖాళీ ఫిల్ చేయడానికి ఏంటంటే పింక్ కలర్ స్టోన్ పెట్టేసి గోల్డ్ కలర్ బీడ్స్ తోటి స్టిచ్ చేశాననమాట. సో, దానివల్ల మొత్తం హెవీగా అనిపిచ్చింది. ఇంకా హెవీగా చేసుకోవాలంటే కట్ బీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. కింద హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. కలర్‌లో పూసలొస్తున్నాయి గదండీ! అలా కుట్టుకున్నా గూడా ఇంకా చాలా గ్రాండ్‌గా ఉంటది. అది మన ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. స్టిచ్చింగ్ రాకపోయినా, కంప్యూటర్ వర్క్ లేకపోయినా గూడా ఎవరైనా గానీ ఇట్లా కుట్టుకోవచ్చనమాట. బయట వర్క్ చేపిచ్చేసుకొని, ఆ డిజైన్‌కి సూట్ అయ్యేటువంటి స్టోన్స్, బీడ్స్ అయితే మనమే తెచ్చేసుకొని ఇంట్లోనే నీట్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓపిక ఉండాలంతే. సో, కాంబినేషన్‌లో చూడండి ఎంత బావుందో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి పండగకి తీసుకున్న నా శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను. బై ఫ్రెండ్స్.